ఏ గల్లీ అన్న, మీరు పెట్టిన లొకేషన్ ఒక దగ్గర, మీరు చెప్పేది ఒక దగ్గర అన్న. గల్లీలను తిప్పుతా ఉన్నారు మీరు, ముంగడ గల్లీ అని వెనకాల గల్లీ అని చెప్పేసి. సార్ నాకు రోజుకి ఏదో ఒక అర్థం తగులుకుంటూనే ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్. చలో, మనకి టైం వచ్చేసి 6:48 అయితే అవుతుంది. సేమ్ నిన్న టైమే. ఫస్ట్ రైడ్ అయితే వచ్చేసింది ర్యాపిడోలో. మనకి ఇది పికప్ వచ్చేసి మనకి 900 మీటర్స్ అయితే చూపిస్తుంది. చలో, ఇంకా వెళ్ళి అయితే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. నిన్నైతే ఓలాలో మంచిగా వచ్చిన రైడ్లు, మరి ఈరోజు ఎట్లా ఉంటుందో చూద్దాం. మరి ఫస్ట్ వచ్చిన రైడ్లు ఓలాలో, కానీ అవి సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఎట్లా అంటే ఎక్కువ కిలోమీటర్స్కి తక్కువ అమౌంట్ అన్నట్టు. అవి యాక్సెప్ట్ చేయలేదు. ర్యాపిడోలో వస్తే ర్యాపిడో యాక్సెప్ట్ చేసిన. ఇది కూడా చిన్న రైడ్ మనకి. ఎంత ఐ థింక్ 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ ఉంది ఇది. ఓకే, మనం అక్కడ పెట్టారు లొకేషన్. ఇటే వచ్చా నేను, ఇటే వచ్చి అక్కడ ఓటీపీ చెప్పరా. 6592. ఓకే అండి. ఇటు వెళ్ళొచ్చా లేకపోతే బ్యాక్ సైడ్ వెళ్ళాలా? ఇదేంటి లొకేషన్ కరెక్ట్గా పెట్టారా? అదే నాకు ఇక్కడ ఇటు సైడ్ చూపిస్తుంది, ఇక్కడ ప్రయత్న చెరువు దగ్గర చూపిస్తుంది. అదే అట్లా మాకు ఇట్లా కుదురుతుంది అన్న. అట్లని కదా, మీరు లొకేషన్ పెట్టింది వేరు కదా. కస్టమర్ అయితే ఇది లొకేషన్ అయితే రాంగ్ పెట్టేసుకున్నారు. అతను వెళ్ళాల్సి ఉంది ఒక దగ్గరికి, పెట్టింది ఒక దగ్గరికి. మనకి ఎటు పెట్టాడు, ఇటు సైడు జేఎన్2 సైడ్ పెట్టారు లొకేషను. వాళ్ళకేమో చింతల్ బస్ స్టాప్ అని చెప్తున్నాడు, చింతల్ బస్ స్టాప్ అని. మరి మనకి ఇప్పుడు ఆయనకు తెలియదంట, నన్నే చేయమన్నారు. నేనైతే పెట్టినా, మరి అదే కదా నాకైతే తెలియదు. మనకైతే ఇక్కడ నుంచి అయితే 14 to 13 కిలోమీటర్స్ చూపిస్తుంది. చూద్దాం మరి. అయితే అక్కడికి వెళ్ళినాక అదో లేదో ఇంకా లోపలికి ఏమైనా తీసుకెళ్తారు. అది మీరు ఫోన్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది చూడండి. మీ ఫోన్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఒక్క నిమిషం. 124 అన్న. చేంజ్ లేదన్న, ఫస్ట్ రైడ్ మీదే. చలో, మనకి ఈ రైడ్ అయితే 124 రూపీస్ అయితే వచ్చింది. చలో, ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసినాం ర్యాపిడోలో. మనకి ఇది పికప్ వచ్చేసి 1.3 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. చలో, ఇంకా వెళ్ళి అయితే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఓటీపీ బ్రో? నెంబర్ ప్లేట్ వేరు బ్రో. 426. ఓకే అన్నా, అర్థం కావట్లేదు. ఈరోజు ఇంకా ఎక్కువ ఉందన్న, ఈరోజు చాలా ఇంకా ఎక్కువ పెడుతుంది చలి. చలో 4 అంటే తిరుగు. ఓకే, ఏది ఈవెంట్స్? ఓకే, ఓకే.
మొత్తం సలే పెడుతుంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 53 రూపీస్ అయితే వచ్చింది. చలో ఇంకొక రైడ్ కూడా యాక్సెప్ట్ చేసిన ర్యాపిడోలోనే. మనకి ఇది పికప్ వచ్చేసి ఎంత 500 మీటర్స్ చూపిస్తుంది. చలో ఇంకా వెళ్ళైతే కస్టమర్ అయితే పిక్ చేసేసుకున్నాం. వెనక లెఫ్ట్ పోయిందా, 7 లెఫ్ట్ పోయిందా. మీరు లొకేషన్ పెట్టిన లొకేషన్ దగ్గరికి నేను వచ్చినా, నేను టైం వేస్ట్ అని చేయట్లేదు. మీరు పెట్టిన లొకేషన్ దగ్గరికి వస్తే మీరు అక్కడ లేరని చెప్తున్నారు. ఒక్క నిమిషం, నేను మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీకు లొకేషన్ చూపిస్తాగండి. అన్న ఏ గలీ అన్న, మీరు పెట్టిన లొకేషన్ ఒక దగ్గర, మీరు చెప్పేది ఒక దగ్గర అన్న. గల్లీలని తిప్పుతూ ఉన్నారు మీరు, ముంగడ గల్లీ అని వెనకాల గల్లీ అని చెప్పేసి. ఆర్జీకేనా? మళ్ళీ నాకు మెసేజ్ చేసేటప్పుడేమో లొకేషన్ యాజ్ పర్ మ్యాప్ అని చేస్తారు. నేను మ్యాప్ చూసుకొని లొకేషన్ దగ్గరికి వస్తే మీరు అక్కడే ఉండరు. వస్తారా? పెట్టుకోవడం రాదు, ఏం రాదు, క్యాన్సిల్ చేసి పడదబ్బాడు. నాకు మెసేజ్ కూడా చేసిండు యాజ్ పర్ మ్యాప్ అని చెప్పేసి. నేను యాజ్ పర్ మ్యాప్ వెళ్తే అక్కడ చర్చ్ అంటాడు, ఏదేదో అంటాడు. అక్కడ ఏది లేదు. అక్కడ వాడు మాట్లాడేది కూడా నాకు అసలు అర్థమే కాదు. చలో ఓలాళ్ళతో ఒక రైడ్ వచ్చేసింది. ఎంత మనకి 1.5 చిన్న రైడ్ ఇది. చలో వెళ్ళే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం ఇంకా. ఓకే చలో మనకైతే ఈ రేట్ 35 రూపీస్ అయితే వచ్చింది. లెట్స్ గో ఫ్రెండ్స్. ఓలాలో అయితే ఇంకొక రైడ్, ఓలా అంటున్నా, ర్యాపిడోలో అయితే ఒక రైడ్ యాక్సెప్ట్ చేసేసిన. కానీ పికప్ మనకు కొంచెం లాంగ్ అయితే ఉంది. ఎంత 2.7 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఏంటంటే ఇక్కడ వెయిట్ చేస్తున్నా కానీ ఏమంటారు, పికప్లు కూడా సేమ్ అట్లాగే వస్తున్నాయి. చిన్న పికప్లు పికప్కి డ్రాపింగ్కి సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు పికప్ 2.7 అనుకో, డ్రాప్ కూడా 2.7 ఉంటుంది. మళ్ళీ సరే అని చెప్పేసి ఇదేమో మనకి పికప్ 2.7 ఉంది, డ్రాప్ వచ్చేసి 7 కిలోమీటర్స్ 6.7 అయితే చూపించింది. అందుకని చెప్పేసి యాక్సెప్ట్ చేసిన. మరి చూద్దాం కస్టమర్ క్యాన్సిల్ చేయకుండా ఉంచుతాడో లేదా క్యాన్సిల్ చేస్తాడో. ఓలాలో వచ్చినాయి 2-3 లాంగ్ రైడ్లు, కానీ సేమ్ వాడు యాజ్ ఇట్ ఈస్. నిన్న మంచిగా ఇచ్చాడు, ఈరోజు గలీజ్గా ఇచ్చాడు. అంతే, ఒకరోజు అవ్వదు, ఒకరోజు అవ్వదు. చలోకి ఇది వెళ్ళైతే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకో. మనం ఏదైతే అనుకున్నామో కస్టమర్ క్యాన్సిల్ చేయకుండా బాగుండని కస్టమర్ క్యాన్సిల్ చేసేసాడు రైడ్. ఓకే, ఆ రైడ్ యాక్చువల్గా అయితే మనకి 4-5 సార్లు వచ్చింది రైడ్. అందుకని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తే వాడు అయినా కూడా క్యాన్సిల్ చేసేసాడు కస్టమర్. మంచిది. చలో ర్యాపిడోలో అయితే ఇంకొక రైడ్ అయితే వచ్చేసింది. వీళ్ళు ఆన్లైన్ పేమెంట్ అసలు ఎందుకు చేస్తారో అర్థం కావట్లేదు. ఒక రైడ్ అయితే ఆన్లైన్ పేమెంట్ చేశారు 100 రూపీస్ది, మైనస్ బ్యాలెన్స్ కట్. చలో పికప్ వచ్చేసి మనకు 1.2 చూపిస్తుంది. చలో ఇంక వెళ్ళైతే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. 2 రైడ్లు బ్యాక్ టు బ్యాక్, 2 రైడ్లు క్యాన్సిల్ అయినాయి. ఇంకొక రైడ్ వచ్చేసింది. ఆ వచ్చిన రైడ్ కూడా ఏమంటారు, ఆన్లైన్లో పే చేసేసాడు కస్టమర్ అమౌంట్. 18 ఓకే 61 ఓకే, థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 61 రూపీస్ అయితే వచ్చింది. వాట్ ఓకే, ప్లాన్ అయితే అయిపోయింది, సబ్స్క్రిప్షన్ ప్లాను. అండ్ ఆల్సో కెమెరాలో ఛార్జింగ్ కూడా అయిపోయింది. నాకు రోజుకి ఏదో దరిద్రం తగులుకుంటూనే ఉంది. నేను మార్నింగ్ పెట్టినప్పుడు ఛార్జింగ్ ఎక్కుతుంది, మరి ఇప్పుడు ఛార్జింగ్ ఎక్కలేదు. నేను చెక్ చేయలేదు, ఎక్కుతుందని చెప్పేసి పెట్టేసిన.
మేబీ రికార్డ్ చేయకపోవచ్చు, ఇది ఆగిపోతుంది. చూద్దాం. ఇందులో ప్లాన్ కూడా ఇప్పుడు ఏం తీసుకోను, రేపు తీసుకుంటా. ఎందుకంటే రోజు ఎట్లాగో 9:23 అవుతుంది టైం వచ్చేసి. ఓన్లీ ఓలా ఓపెన్ చేస్తా, ఓలాలో రైడ్లు వస్తే తీసేసుకుంటా.